రైతు సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా నా తోటి యువ రైతులందరికీ నమస్తే అన్న. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడితే మనం పంటలు పెట్టుకోవచ్చు మంచిదే, కానీ జీవాలంటే మెయిన్గా ఆవులు కావచ్చు, బర్రెలు కావచ్చు, వీటికి చాలా రకాల సమస్యలు వస్తాయి. వీటికి మనశ్శాంతి అనేది ఉండదు వర్షాలు పడితే. ఎందుకంటే ఒకసారి చూడండి, ఈగలు సాయంత్రం పాలు వినేటప్పుడేమో ఈగల బాధ ఉంటుంది, పాలు వినేటప్పుడు ఈగలు అనుకుంటాయి. మబ్బుల పాలు వినేటప్పుడేమో దోమల బాధ ఉంటుంది. వీటి పరిస్థితి వర్ణాచితం ఉంటుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, మార్కెట్లో చాలా రకాల మందులు వచ్చినాయి, ఏది ఈగలకు కావచ్చు, దోమలకు కావచ్చు, కానీ ఏది కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తలేదు. పాపం దీని పరిస్థితి ఒకసారి చూడండి, ఎట్లా దద్దులు వచ్చినాయి ఒకసారి చూడండి. మీకు ఏమన్నా మంచి ట్రీట్మెంట్ అంటే ఇది కొడితే మంచిగా పనిచేస్తా అంటే, మీరు ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యి ఉంటే నాకు సజెస్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇంత ఇబ్బంది పడుతుంది. దాంతోపాటు ఏంటంటే, బాగా పాలిచ్చేది ఒక 5-6 లీటర్లు పూటకు పాలిచ్చేయంటే మాత్రం దాన్ని పాలు విండాలంటే చాలా ఛాలెంజ్ చేస్తాయి, అది ఆవు కానీ బర్రె కానీ. ఎందుకంటే గన్ని ఈగలు అటాక్ చేసినాయి అంటే దానికి అసలు మనసున పట్టది. కదులుతూ ఉంటుంది, పాలు విన్నా కొద్ది కదులుతూ ఉంటుంది. కదిలితే మనకు యాస్టక్ వస్తూ ఉంటుంది అన్నట్టు. మబ్బులనేమో దాన్ని ఏమంటారు, మబ్బుల 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటంటే దోమలు అటు బర్రెని కుడతాయి, ఇటు మనల్ని కుడతాయి అన్నట్టు. కాబట్టి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే యువ రైతులు కొత్తగా వచ్చే వాళ్ళకు నేను రోజు ఒక డ్రాబ్యాకే చెప్తా. ప్లస్ పాయింట్లు ఎవడైనా చెప్తాడు, అందరు చెప్తారు, ఏది టెంప్టింగ్గా మంచిగా చెప్తారు ప్లస్ పాయింట్లు. దాన్ని ఏమంటారు అంటే లాభాల ముచ్చట అందరూ మంచిగా చెప్తారు, ఉన్నాయి లేనట్టు కల్పించి చెప్తారు. కానీ నేను మాత్రం కష్టాలే చెప్తా. కష్టాలు ఎందుకు చెప్తా అంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని జనాలకు తెలియాలి కదా. అట్లా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బర్రెంగ్ కొన్నాం అనుకో, మనం 1,00,000 రూపాయలు పెట్టి బర్రెంగ్ కొంటే 8 లీటర్లు ఇస్తుంది, 864, రోజు 640 వస్తాయి, నెలకు 18,000 వస్తాయని అనుకుంటారు కదా. దాని వెనుక సరే వస్తాయి కావచ్చు, మొదటి నెలలో 2వ నెలలో వస్తాయి కావచ్చు. దాని వెనుక ఎంత కష్టం దాగి ఉంటుంది, ఎన్ని రిస్కులు ఉంటాయని చెప్పేసి నేను చెప్తా. కాబట్టి ఏం చెప్తా అంటే, నేను ఇందులో ఉన్న కష్ట నష్టాల గురించి చెప్పడానికే ఉన్నా. దాన్ని కూడా తెగించి నిలబడతా అంటే నిలబడచ్చు, ప్రాబ్లం అసలే లేదు, ఓకేనా. దాన్ని నిలబడితే మాత్రం, వాటికి తెగించి నిలబడితే బరాబర్ సక్సెస్ కావు అంటలేను, కానీ వాటికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నా. చూడండి ఎట్లా ఇబ్బంది పడుతుందో ఒకసారి చూడండి, ఓకేనా. సోఫీ గారు వచ్చిండు, వీడియో డిస్టర్బ్ అవుతాడు. కాబట్టి వీడియో ఇంతటితో సమాప్తం చేస్తున్నా. ధన్యవాదాలు.